ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. 18 మంది ప్రాణాలు కోల్పోగా 30 మందికి పైగా గాయాలయ్యాయి. వీరిలో తీవ్ర గాయాలైన వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా మృతుల్లో 14 మంది మహిళలు, 4 చిన్నారులు ఉన్నారు. ఘటనపై కేంద్రం అత్యున్నత స్థాయి విచారణకు ఆదేశించింది. తొక్కిసలాటలో మరణాలు సంభవించినట్లు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా ధృవీకరించారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు 10 లక్షలు, తీవ్ర గాయాలైన వారికి 2.5 లక్షలు, స్వల్ప గాయాలైన వారికి ₹1,00,000 పరిహారం ప్రకటించారు. कृपया चलती गाड़ी पकड़ने का प्रयास न करें। यह खतरनाक है। आपकी यात्रा आनंदमय एवं सुखद हो। శనివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఉన్నట్టుండి కలకలం రేగింది. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో ప్రయాణికుల మధ్య ఊహించిన విధంగా తోపులాట జరిగింది. ఢిల్లీ రైల్వే స్టేషన్లో పరిస్థితి భయానకంగా మారింది. ప్లాట్ఫామ్పై ప్రయాణికులు, వారి వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉన్న దృశ్యాలు హృదయ విదారకంగా కనిపించాయి. కుంభమేళా వెళ్లడానికి భారీ సంఖ్యలో జనం న్యూఢిల్లీ రైల్వే స్టేషన్కు చేరుకున్నారు. తొక్కిసలాటకు ముందు స్టేషన్లోని 14, 15వ నంబర్ ప్లాట్ఫామ్లో ప్రయాగ్రాజ్కు వెళ్లే రైళ్లు ఎక్కడానికి వేచి ఉన్న ప్రయాణికులతో నిండిపోయాయి. భారీ జనసమూహం కారణంగా తొక్కిసలాట జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. बोल दिया 6 बजे खड़का दिया। తొక్కిసలాటకు రైల్వే అధికారుల నిర్లక్ష్యమే కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. చివరి నిమిషంలో ప్లాట్ఫామ్ మారినట్లుగా అనౌన్స్మెంట్ చేయడంతో ప్రయాణికుల్లో గందరగోళం ఏర్పడింది. దీంతో ఒక్కసారిగా ప్లాట్ఫామ్ వైపు ప్రయాణికులు దూసుకెళ్లారు. ఈ కారణంగానే తొక్కిసలాట జరిగినట్లు పలువురు ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. 18 మంది ప్రాణాలు కోల్పోగా 30 మందికి పైగా గాయాలయ్యాయి. వీరిలో తీవ్ర గాయాలైన పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా మృతుల్లో 14 మంది మహిళలు, 4 చిన్నారులు ఉన్నారు. ఘటన వివరాలు మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, ఇప్పటికే రైల్వే మంత్రి స్పందించినట్లుగా తెలుస్తా ఉంది. అధికారులు ఏం చెప్తున్నారు? పూర్తిగా అక్కడ రైల్వే నిర్లక్ష్యం కనపడుతున్నట్లు తెలుస్తా ఉంది కదా, ఏంటి వివరాలు?